Good morning, students. So the next topic I would like to discuss about forging and forging hammers and applications of forging and advantages of forging. So before going for know about forging, first of all, you all have a awareness of forging, but you doesn't know what is really the forging. So everyone might have known this process, but so after saying this, so you like to know about, so that's all forging means. సో మీ అందరికి ఆల్రెడీ ఫోర్జింగ్ గురించి తెలిసే ఉంటుందండి, బట్ మనకు ఫోర్జింగ్ అంటే ఇది అని తెలియదు అంతే. ఓకేనా? సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని compressive forces తో, సో forging is a manufacturing process involving the shape of metal using localized compressive forces. సో నథింగ్ బట్ ఏంటంటే కనుక ఏదైనా ఒక కంప్రెసివ్ ఫోర్స్తో కనుక మనం ఏదైనా మనకు కావాల్సిన షేప్ని కనుక అటైన్ చేస్తే కనుక ఎక్కడైతే అక్కడ ఏ ప్రాసెస్ అయితే యూటిలైజ్ చేస్తామో దాన్ని ఫోర్జింగ్ అంటామండి. ఓకేనా? సో ఫోర్జింగ్ లో చాలా రకాలు ఉన్నాయండి. సో బేస్డ్ అపాన్ టెంపరేచర్. సో ఫోర్జింగ్ ఆఫెన్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది టెంపరేచర్ at which it is performed. సో జనరల్ గా కోల్డ్ ఫోర్జింగ్, హాట్ ఫోర్జింగ్, వార్మ్ ఫోర్జింగ్ అని చెప్పి బేస్డ్ ఆన్ టెంపరేచర్ ని బేస్ చేసుకుని ఉంటాయండి. సో ఫోర్జింగ్ పార్ట్స్ కెన్ రేంజ్ ఇన్ వెయిట్ ఫ్రమ్ లెస్ దాన్ a kilogram to 580 metric tons. సో అంత వరకు ఉంటుంది. సో జనరల్ గా ఫోర్జింగ్ హ్యామర్స్ అంటే కనుక హెవీ రోలర్స్ కానీ సో ఇంకేదైనా యూటిలైజ్ చేసుకోవచ్చండి. సో ఫోర్జ్డ్ పార్ట్స్ ఆర్ యూజువల్లీ రిక్వైర్ ఫర్దర్ ప్రాసెసింగ్ టు అచీవ్ ఫినిష్ పార్ట్. సో జనరల్ గా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక ఫోర్జింగ్ ఉపయోగించుకొని కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక సో దాన్ని ఏంటి అంటే కనుక ఎక్స్ట్రా ఫినిషింగ్ చేయడం కోసం డెఫినెట్ గా మిషనింగ్ కానీ సమ్ అదర్ ప్రాసెస్ కానీ మనం యూటిలైజ్ చేస్తే కానీ మనకి రిక్వైర్డ్ షేప్ అనేది అటైన్ చేయలేం. సో మీరు అందరూ ఆల్రెడీ వర్క్ షాప్ లో వర్క్ చేశారు కదండి. సో ఎస్ హుక్ కానీ లేకపోతే ఏదైనా వి హుక్ కానీ ఏదైనా హుక్ కనుక చేస్తే కనుక సి టైప్ స్ట్రక్చర్ కానీ కనుక చేస్తే కనుక అక్కడ మీరు యూటిలైజ్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఫోర్జింగ్ అంటాం. సో ఫోర్జింగ్ లో మెయిన్లీ ఏంటంటే కనుక చాలా హెవీ వెయిట్ ఉన్న హ్యామర్ తో యాన్విల్ పైన ప్లేస్ చేసి మనం బీట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడన్నా ఫోర్జింగ్ అంటే, తర్వాత టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ చూద్దాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్స్: హ్యామర్, డ్రాప్, ప్రెషర్, అప్సెట్, రోల్, స్వాగింగ్. సో ఇలా మనకు చాలా టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్స్ ఉన్నాయి. సో ఒకసారి మనకి కనుక మీరు వీడియో చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఏదైతే బాటమ్ లో ప్లేస్ చేస్తున్నామో దాన్ని యాన్విల్ అంటారండి. ఓకేనా? నథింగ్ బట్ మనకి ఒక బండ టైప్ లో ఉంటుంది, ఒక రాడ్. సో చూస్తున్నారు కదా మీరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక పైనుంచి కంప్రెసివ్ స్ట్రెస్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకేనా? మెటీరియల్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఎల్లో కలర్ ది మెటీరియల్, బాటమ్ లో ఒక బేస్ ఉంది కదండి, దాన్ని యాన్విల్ అంటున్నాం. ఓకేనా? సో చూడండి కంప్రెసివ్ స్ట్రెస్. సో అలా కంప్రెస్ చేస్తున్నాం. సో ఏదైనా ఒక మెటీరియల్ ని మనం షేప్ లో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ప్యాటర్న్ లో వేసి ప్లేస్ చేసి కంప్రెస్ చేస్తే కనుక ద మెటీరియల్ అనేది మెల్ట్ అయ్యి అందులో ఉంటుంది. సో కంప్రెస్ చేసి అలా ఉంచితే కనుక ఫైనల్ గా మనకి ఆ షేప్ అనేది అటైన్ అవుతుంది. ఓకేనండి? So in this process, material is squeezed between two or more dies to deform the shape and size in such a way that required final products is obtained. So in the video lo manam chusam kada, so rendu dies madhyalo adi compress cheskunటూ వస్తుంది. సో ఇలాగా కంప్రెస్ చేస్తాం. ఓకేనండి? సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మెటీరియల్ అనేది ఆల్రెడీ కొంచెం హీట్ చేసి ఉంటే కనుక హీట్ చేస్తాం. సో మనకి కంసాలు కొడవళ్ళు అవి చేస్తారు కదండి. ఓకేనా? క్రాప్ కోయడానికి కొడవళ్ళు అవి ఉంటాయి కదా. సో అవి జనరల్ గా ఒక రాడ్ ని బాగా హీట్ చేసి ఓకేనా యాన్విల్ పైన ప్లేస్ చేసి హ్యామర్ తో వాళ్ళు స్క్వీజింగ్ చేస్తారు. ఓకే? అంటే
బీటింగ్. సో అలా బీట్ చేయడం వల్ల ఏం జరుగుతుందండి, సో మనకి ఏదైతే షేప్ అవసరం అవుతుందో ఆ షేప్ అనేది అటైన్ అవుతుంది. ఓకేనండి. సో ఫోర్జింగ్ ఇస్ నథింగ్ బట్ అది. ఓకేనా. సో వుడెన్ బ్లాక్, యాన్విల్. సో యాన్విల్ మీద మనం చాలా వెయిట్ అనేది అప్లై చేస్తామండి. సో ఆ యాన్విల్ ఏంటంటే కనుక జనరల్గా క్యాస్ట్ ఐరన్ ఉంటుందండి. సో చాలా హార్డ్ సబ్స్టెన్స్, చాలా హార్డ్ మెటీరియల్ అనేది ప్లేస్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ విత్ ఏ హెవీ వెయిట్. సో చాలా హెవీ వెయిట్ తో ఆ యాన్విల్ అనేది ఉంటుంది. ఆ యాన్విల్ మీద వర్క్ ప్లేస్, సో ఏదైతే వర్క్ పీస్ హోల్డ్ చేస్తున్నామో వాటిని టాంగ్స్ అంటాం. సో మీకు వర్క్ షాప్ లో ఉంటాయండి. సో హీట్ ట్రీట్మెంట్స్ చేస్తారు కదా వర్క్ షాప్ లో మీరు. ఓకేనా, మీరు ఫస్ట్ ఇయర్ లో వర్క్ షాప్ లో హీట్ ట్రీట్మెంట్స్ చేశారు కదా. సో అక్కడ మనకు వర్క్ పీసెస్ హోల్డ్ చేయడానికి టాంగ్స్ అండ్ గ్లౌజెస్ మనం వేసుకోవడానికి సో ఇవన్నీ ఇస్తారండి. సో మనం ఎస్ టైప్ హుక్ చేస్తే కనుక ఎస్ టైప్ కానీ ఇంకేదైనా మనకి బ్లాక్ స్మిత్, టిన్ స్మిత్, మీరు బ్లాక్ స్మిత్ చేశారు కదండి. సో ఆ బ్లాక్ స్మిత్ చేసింది ఎక్విప్మెంట్ ఇదేనండి ఫస్ట్ ఇయర్ లో. సో వర్క్ టాంగ్స్ అనేవి వర్క్ పీస్ హోల్డ్ చేయడానికి, టాప్ ఫుల్లర్ అండ్ బాటమ్ ఫుల్లర్. సో ఏదైతే మనకి షేప్ అటైన్ అవుతుందో ఆ షేప్ కోసం హోల్డ్ చేయడం కోసం. ఓకేనండి. దాంట్లో ఫిక్స్ అవుతుందండి హ్యామర్. సో మనకి బేస్డ్ అపాన్ మెటీరియల్ అంటే వర్క్ పీస్ని బేస్ చేసుకుని హ్యామర్ యొక్క మెటీరియల్ అనేది బైఫర్గేట్ చేసుకోవాలండి. అంటే ఏదైతే మనకు అవసరం అవుతుందో ఏదైనా చిన్న వర్క్ పీస్ కనుక చేయాలనుకుంటే కనుక తక్కువ వెయిట్ ఉన్నది, తక్కువ టైప్ హ్యామర్స్ తీసుకున్నా పర్వాలేదు. అలా కాకుండా మనం ఏదైనా హెవీ మెటీరియల్ కనుక చేయాలనుకుంటే కనుక యూ నీడ్ టు హ్యావ్ ఐరన్ హ్యామర్స్. సో రెండు డైస్ మధ్యలో ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు బీటింగ్ చూడండి. సో రిపీటెడ్గా అలా కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మెటీరియల్ అనేది మనకి ఏదైతే షేప్ అటైన్ చేయాలనుకుంటామో ఆ షేప్ అటైన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. సో వర్క్ పీస్ అనేది మనకి ఎటు కావాలితే అటు బెండ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, రిపీటెడ్గా అలా బీట్ చేయడం వల్ల. ఓకేనా. సో మెటీరియల్ చూసారు కదా, డిఫరెంట్ షేప్ అనేది అటైన్ అయింది. సో జనరల్గా మెటీరియల్ అనేది అన్ఈవెన్గా వెళ్ళిపోయింది. సో నథింగ్ బట్ ఏంటి, అక్కడ మెటీరియల్ అనేది కంప్రెస్ అయిపోయింది. ఓకేనా. సో ఫ్లాట్నింగ్, సో సర్ఫేస్ అనేది ప్లేట్, అది సర్ఫేస్ ప్లేట్, ఫ్లాటర్, హ్యామర్. సో ఇప్పుడు దాంతో మెటీరియల్ని అన్ఈవెన్గా ఉన్న మెటీరియల్ని ఫ్లాట్గా చేస్తాయి. సో మనకి ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ అనేది ఫ్లాట్గా లేదు. ఇప్పుడు ఫ్లాట్ ఎడ్జ్ ప్లేస్ చేసి సో కంటిన్యూస్గా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మెటీరియల్ అంతా కూడా ఫ్లాట్గా అవుతుంది. ఓకేనా. ఫైనల్ ఫ్లాట్ ప్రోడక్ట్. సో అన్ఈవెన్గా ఉన్న మెటీరియల్ అండి. సో మీరు ఇక్కడ చూస్తే కనుక అన్ఈవెన్గా ఉంది అది. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్లాట్ ఎడ్జ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ స్వాగింగ్ is the one type of the main type of the rolling and processing. సో వర్క్ పీస్ అందులో ప్లేస్ చేస్తాం చూడండి.
ఏదైనా ఒక వర్కింగ్ వీడియో చూస్తే కనుక మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. జస్ట్ వర్కింగ్ వీడియో చూపిస్తాను మీకు ఇప్పుడు. జస్ట్ మనకి టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేవి చెక్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి మీకు యానిమేషన్ వీడియో చూపిస్తున్నాం మీకు. ఓకేనా. సో ఇప్పుడు అది రౌండ్ ఎడ్జ్ అనేది వస్తుంది. సో మనకి ఇన్ కేస్ మీకు ఒక డౌట్ వస్తుంది, సరే మరి ఇటువైపు మెటీరియల్ ఫ్లో అవుతుంది కదా సార్ అండి. సో ఆ మెటీరియల్ ఏం చేస్తామండి అంటే కాక మనకి ఫైనల్గా ఫినిషింగ్ చేస్తామండి. ఓకేనా. సో మిషనింగ్ ప్రాసెస్ ఉపయోగించుకొని ఆ పార్ట్స్ అనేవి రిమూవ్ చేసేస్తాం. సో జస్ట్ ఏంటంటే మీకు యానిమేషన్ కాబట్టి ఒక ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తున్నాం అండి. ఓకేనండి. సో ఒకసారి ప్రోడక్ట్ ఏదైనా ఒకసారి చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది. సో రించ్ కానీ స్పానర్స్ అంటారు కదా, సో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఎలాగైనా చూస్తాం అనుకుంటున్నాం. సో చాలా హీట్ చేసిన మెటీరియల్ అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్, బట్ లిక్విడ్ స్టేట్లో లేదు. బట్ ఏంటంటే కనుక ఆల్మోస్ట్ లిక్విడ్ స్టేట్లో ఉన్న దాన్ని జస్ట్ ఎక్కడైతే మనకి ఇది హ్యామర్ ఉందో నథింగ్ బట్ కిందది యాన్విల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే టాంగ్స్తో జస్ట్ మెటీరియల్ ప్లేస్ చేస్తున్నారండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ప్రొడ్యూస్. సో జనరల్లీ మనకి ఏదైతే స్పానర్స్ ఉంటాయో ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా. సో బాక్స్ అండ్ రించ్ ప్రొడక్షన్ ఇన్ ఫ్యాక్టరీ. సో రించులు ఉంటాయి కదా, రించులు ఇంతకుముందు చూసిందే. సో డిఫరెంట్ టైప్ కొంచెం. సో తర్వాత జస్ట్ మిషనింగ్ ఉపయోగించుకొని ఏదైతే కావాలో అది ప్రొడక్ట్ చేస్తాం. స్లాట్స్ హుక్స్. ఓకేనా. హుక్ని బెండ్ చేస్తుంది, వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అండి ఇది కూడా. ఓకేనా. సో రోల్ ఫోర్జింగ్ అండి. సో పైప్ బెండ్ చేయడం. సో మనకి ఏసీస్ బిగిస్తారు కదండి, కాపర్ పైప్స్ కనిపిస్తాయి. ఓకేనా. సో కాపర్ పైప్ ఏం చేస్తారంటే ఒక మిషన్ తో బెండ్ చేస్తారు. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫోర్జింగ్ ప్రాసెస్ అండి. ఓకేనా. సో మనకి ఏసీలు కానీ లేకపోతే ఐరన్ పైప్స్ ఉంటాయి కదా, ఐరన్ పైప్ బెండ్ చేయడానికి ఉపయోగిస్తారు కదండి. సో ఆ ప్రాసెస్ ని మనం ఫోర్జింగ్ అంటాం. ఓకేనా. సో by using the external pressure, it may be applied with the hand hammers or power hammers. Pressure applied, it is not continuous but intermittent. సో ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ప్రెషర్ని అప్లై చేస్తాం. సో జనరల్గా మనకు హాట్ ఫోర్జింగ్లో ఏముంటాయంటే కనుక హ్యామర్ ఆర్ స్మిత్ ఫోర్జింగ్. సో మనం బ్లాక్ స్మిత్ అని చెప్పి ఎస్ హుక్ తయారు చేయడానికి మనం యూటిలైజ్ చేస్తున్నాం కదండి అది. అలాగే డ్రాప్ ఆర్ డై ఫోర్జింగ్. సో డై అంటే కనుక ఏదైతే ఒక షేప్ అటైన్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ ప్రకారంగా మనం టాప్ డై అండ్ బాటమ్ డై అని ప్రిపేర్ చేసి సో దాని ప్రకారం ఫోర్జింగ్ అనేది చేస్తూ ఉంటామండి. ఓకేనా. ప్రెస్ ఫోర్జింగ్ అంటే కంటిన్యూస్ గా ఏదైనా ఒక ప్రెషర్ అప్లై చేసి కొంత టైం వరకు ఉంచి అండ్ దెన్ రిమూవ్ చేస్తే కనుక దెన్ వీ కెన్ అటైన్ సమ్ షేప్స్. ఓకేనా. సో మనకి జనరల్ గా ఇసుక గుళ్ళు అవి పడుతూ ఉంటాం కదండి. ప్రెస్ ఫోర్జింగ్ అంటే అలా పెట్టి ఉంచితే కనుక కొంత టైంకి ఆ రిజిడ్నెస్ అనేది ఫామ్ చేసుకొని విత్ స్టాండ్ అవుతుంది. సో ఇసుక కాబట్టి అదే మనకి ఏదైనా
హెవీ మెటల్ అయితే కనుక డెఫినెట్ గా ఆ షేప్ అనేది కంప్లీట్ గా అటైన్ చేసుకుంటుంది. ఓకేనా. అప్సెట్ ఫోర్జింగ్ అంటే ఏంటి, ఒక టైప్ లో ఉన్నదాన్ని ఇంకో చోట తీసుకురావడం. నెక్స్ట్ రోల్ ఫోర్జింగ్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను. స్వాగింగ్ ఈజ్ నథింగ్ బట్ టాప్ అండ్ బాటమ్ రెండు ఉంటాయి. సో రెండింటిని బేస్ చేసుకొని మనకి ఏంటి వర్క్ పీస్ అనేది అటైన్ చేస్తాం. అండ్ సో ప్రెస్ ఫోర్జింగ్ కనుక మనం చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ టాప్ లో కనిపిస్తుంది కదండి, ఇది హ్యామర్. సో బాటమ్ లో ఏదైతే మనకి ఉంటుందో యాన్విల్ మీద ప్లేస్ చేసి రిక్వైర్డ్ షేప్ ని ప్లేస్ చేస్తాం. సో మెటీరియల్ అనేది అనేవెన్గా ఉందండి. ఓకేనా, ఒక బ్లాక్ టైప్ లో లేకపోతే ఇంక సంథింగ్ లో ఉంది. సో మనకి ఏం కావాలి, సమ్ రించ్ టైప్ షేప్ అనేది అటైన్ చేయాలి అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మెటీరియల్ ప్లేస్ చేసి కంప్రెస్ చేస్తాం. ఓకేనా, టాప్ ఎండ్ నుంచి బాటమ్ ఎండ్ వరకు కంప్రెస్ చేసుకుంటూ వస్తాం. సో ప్రెస్ ఫోర్జింగ్ యూజెస్ ది ఇంప్రెషన్ డైస్ బట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్ ఈస్ డన్ బై ది స్లో స్క్వీజింగ్ యాక్షన్. అంటే స్లోగా జరుగుతుంది. ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ కనుక వస్తుంది, దాని యొక్క డిఫార్మేషన్ ఏదైతే మనం ఎక్స్టెండ్ అవుతుందో అది కనుక రీగైన్ చేయలేకపోతే కనుక దాన్ని ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. సో అంతవరకు అంటే అది ఇంకా రీగైన్ చేయకూడదు ఆ షేప్ ని, ఏది ఒరిజినల్ షేప్ ని రీగైన్ చేయకుండా మనం స్లోగా స్క్వీజింగ్ యాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటూ వస్తామండి. సో ద ప్రెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రెస్ ఫోర్జింగ్ ఆర్ మెకానికల్ ప్రెస్. సో మెకానికల్ ప్రెస్ ఇస్ నథింగ్ బట్ మనకి ఎంఓఎస్ ల్యాబ్ లో ఉంటుందండి అది ప్రెస్ అనేది. సో నథింగ్ బట్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది అటైన్ చేయడం కోసం. సో క్రాంక్, ఎలక్ట్రిక్, నగ్గల్, సో అండ్ ఇవన్నీ కూడా మెకానికల్. అండ్ హైడ్రాలిక్ ప్రెస్. సో హైడ్రాలిక్ ప్రెస్ అంటే కనుక ఫ్యూయల్ తో, సో మనకి ప్రొడక్షన్ టెక్నాలజీలో ఉందండి హైడ్రాలిక్ ప్రెస్ అనేది. సో దీంతో మనకి ఏదైనా షేప్ అటైన్ చేయాలనుకుంటే, మనం కీ చైన్స్ కానీ ఇంకేమైనా అటైన్ చేయాలనుకుంటే కనుక ప్రెస్ ఫోర్జింగ్ ఉపయోగించి ప్రిపేర్ చేస్తారు. సో మనకు రౌండ్ కీ చైన్స్ వస్తాయి కదండి, సో ఒక డై వచ్చి సో ఆ టైప్ లో ఉన్న కీ చైన్స్ కనుక ప్రొడ్యూస్ చేయాలనుకుంటే కనుక వి యూస్ ప్రెస్ ఫోర్జింగ్. కీ చైన్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తాం. మనకి హైడ్రాలిక్ ప్రెస్ ఉపయోగించుకొని మనం కీ చైన్స్ ప్రిపేర్ చేస్తామండి మన ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ లో. ఓకేనా, కీ చైన్స్ అంటే కాలేజ్ లోగోతో కానీ ఇంకేదైనా మీకు ఏదైనా అవసరం ఏదైనా చేయాలనుకుంటే కనుక బై యూజింగ్ ప్లాస్టిక్ గ్రాన్యులర్స్, అంటే ప్లాస్టిక్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ చిన్న చిన్నవి. సో వాటిని ఉపయోగించుకొని మనం ఇవి ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే స్వాగింగ్. స్వాగింగ్ is the process of hot forging. Rods or tubes are reduced in size by the repeated blows of opposed. The repeated blows cause the metal to flow inward and take the specific shape of the die. సో మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇలా ఉందండి, ఏదైనా ఒక సర్క్యులర్ షేప్, జనరల్ గా రాడ్స్ ట్యూబ్స్ అనే కాదు, ఏదైనా ఒక సర్క్యులర్ షేప్స్ కానీ లేకపోతే ఏదైతే మనం దానికి షేప్ ఇస్తున్నామో ఆ షేప్ కనుక అటైన్ చేయాలి అనుకుంటే కనుక అవి యూస్ జనరలీ స్వాగింగ్ ప్రాసెస్. ఓకేనా. కోల్డ్ ఫోర్జింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కనుక మెటల్ ని మనం హీట్ చేయమండి. ఓకేనా, హీట్ చేయకుండా బట్ వి యూస్ సమ్ హెవీ హ్యామర్స్. ఓకేనా. సో మనకి ఇంకా చెప్పాలంటే కనుక ఏంటి, మనకి స్క్రూ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ స్క్రూ థ్రెడ్స్ అనేవి ఈజీగా ఫామ్ చేసేయచ్చు. ఓకేనా, అక్కడ హెవీ హ్యామర్ కూడా యూటిలైజ్ చేయాల్సిన జస్ట్ ఏంటి ఒక బోల్ట్ ఎడ్జ్ తీసుకొని జస్ట్ ఏంటి ఇది అంటారు మీకు మిషన్ టూల్స్ ల్యాబ్ ఉంది కదండి మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ మిషన్ టూల్స్ అనేది ఉంటుందండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ల్యాబ్ అండి అది. సో దాంట్లో ఏంటి అంటే కనుక ఏంటి ఏదైతే స్క్రూ ఉంటుందో నట్ కానీ బోల్ట్ కానీ, సో వాటికి ఇంటర్నల్ థ్రెడ్డింగ్ కానీ ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్, మన హ్యాండ్స్ ఉపయోగించుకొని వితౌట్ ఎనీ మాక్సిమం ఎఫర్ట్, సో విత్ మినిమం ఎఫర్ట్ వీ కెన్ ఫార్మ్ థ్రెడ్స్ ఆన్ ది స్క్రూస్. అలాగే ఏదైనా ఒక హోల్ ఉందనుకోండి, ఆ హోల్ కూడా థ్రెడ్స్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు, ఇంటర్నల్ థ్రెడ్డింగ్ అంటాం. సో ఇలాగ మనం కనుక చేయగలిగితే కనుక దాన్ని కోల్డ్ ఫోర్జింగ్ అంటాం. ఓకేనండి. సో అప్లికేషన్స్ ఆఫ్ ఫోర్జింగ్. సో జనరల్గా మనకు అప్లికేషన్స్ ఏముంటాయంటే కనుక, సో ఏ మెకానికల్ ఎక్విప్మెంట్ అయినా సరే మనం దీన్ని ఉపయోగించుకొని ఫార్మ్ చేసుకోవచ్చు. ద పోర్షన్ ఆఫ్ వర్క్ ఇన్ విచ్ ద ఫోర్జ్ డన్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫోర్జ్ అండ్ ద వర్క్ ఈస్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ బై హ్యామర్స్, మిషన్స్ అండ్ ప్రెసెస్. ఓకేనా. ఫోర్జింగ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. టాంగ్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కనుక యూజ్డ్ ఫర్ హోల్డింగ్ వర్క్ వైల్ డూయింగ్ ఏ ఫోర్జింగ్ వర్క్. సో మనకి ఏదైనా వర్క్ పీస్ ని హోల్డ్ చేయడానికి పట్టుకునేది అనేది టాంగ్స్ అంటాం. దెన్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాంగ్స్. హ్యామర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్ ఫోర్జింగ్. సో మీకు హ్యామర్ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటండి, రిపీటెడ్ గా మనం స్ట్రెస్సెస్ అంటే బ్లోస్ ఇవ్వడానికి ఓకేనా. సో బ్లోస్ ఇవ్వడానికి మనం యూటిలైజ్ చేసేదాన్ని హ్యామర్ అంటాం. యాన్విల్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్ ఫర్ ఫోర్జ్ వర్క్. సో ఈ యాన్విల్ కనుక మనకి హెవీ ఉంటే కనుక మనకి వర్క్ అనేది కొంచెం ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం. ఓకేనా. స్వేజ్ బ్లాక్ యూజ్డ్ ఫర్ సైజింగ్, స్క్వేరింగ్ అండ్ బెండింగ్. సో మనకి బాటమ్ లో కనిపిస్తుంది కదా, అదే స్వేజ్ బ్లాక్ అంటే. సో మనకి ఏదైతే షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ లో, ఆ సైజెస్ లో ఆ వర్క్ పీస్ ని మనం
ఏంటి బెండ్ చేయడానికి వాటికి ఉపయోగిస్తాం. ఓకేనా. ఫర్నేస్ యూజ్డ్ ఇన్ హాట్ ఫోర్జింగ్ ఫర్ హీటింగ్ ద మెటల్ పీస్ టు రెడ్ హాట్. సో మనకి ఇంకా చూపించాలంటే ఇందాక మీరు రించెస్ ని హీట్ చేస్తుంది చూసారు కదా. సో అలా రించెస్ ని హీట్ చేయడానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ ఏమంటామంటే కనుక జనరల్ గా మనకి ఈ ఫర్నేస్ అండి. సో ఈ ఫర్నేస్ వల్ల ఏంటంటే కనుక మెటీరియల్ అనేది రెడ్ హాట్ అంటే చాలా వేడిగా ఆల్మోస్ట్ 1600 డిగ్రీస్ 1800 డిగ్రీస్ వరకు కూడా మనం హీట్ చేస్తామండి. ఓకేనా. అంత హీట్ చేయాలంటే కనుక బై మాన్యువల్ గా కోల్ కానీ పెట్రోల్ కానీ ఉపయోగించి హీట్ చేయాలంటే కనుక వీ కెనాట్. సో దానికోసం ఏం చేస్తామంటే కనుక ఫర్నేస్ అనేది యూటిలైజ్ చేస్తామండి. ఓకేనండి. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫోర్జింగ్. సో ఏంటి అంటే కనుక అడ్వాంటేజెస్ కి నో వెయిట్ లాస్. సో జనరల్ గా మనం ఏదైతే ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంత ఎక్విప్మెంట్ మనం ప్రిపేర్ అంటే అంత పార్ట్ మనం ప్రిపేర్ చేయగలమండి. సో ప్రిపేర్ చేసి ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే కనుక దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. వీ కెన్ రీయూజ్ ది మెటీరియల్ వర్క్ పీస్ ఏదైతే మనం యూటిలైజ్ చేస్తామో అది ఇన్ కేస్ యాక్సెస్ వస్తుంటే కనుక వీ కెన్ యూటిలైజ్ అగైన్. స్మూత్ సర్ఫేస్. సో మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఏదైతే డై ప్రిపేర్ చేస్తామో ఆ డై యొక్క స్మూత్నెస్ అనేది మనకి వర్క్ పీస్ కి అటైన్ చేస్తుంది. హై స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనం ఇంతకు ముందు దాంట్లో వీడియోలో చూసాం ఏంటంటే చాలా స్పీడ్ గా అటైన్ చేస్తుంది. ఓకేనా. సో మనకి ఏదైతే ఫోర్జింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి ఉపయోగిస్తే కనుక వీ కెన్ ఫార్మ్ ఈజీలీ. ఓకే. ఎక్విప్మెంట్ అనేది త్వరగా వస్తుంది. వీ కెన్ యూటిలైజ్ వీ కెన్ ప్రొడక్ట్ ఏదైతే మనం ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అది ర్యాపిడ్ స్పీడ్ గా మనం ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే కనుక హై టూల్ కాస్ట్. అంటే ఏంటి ఏదైతే రిక్వైర్డ్ షేప్ కావాలనుకుంటామో ఆ షేప్ ని కనుక మనం చూడాలి అనుకుంటే కనుక సో వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్. మనం ప్రతిసారి మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకొని డిజైన్ చేసుకొని సో ఇనిషియల్ గా దానికి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ సో మనకి ఏదైతే హై టూల్ మెయింటెనెన్స్. సో టూల్స్ అనేది ఆల్రెడీ చెప్పాను మనకి టూల్స్ అనేవి ప్రతి షేప్ కి మనం కొత్తగా డిజైన్ చేసుకుంటూనే ఉండాల్సింది. ఓకేనా. లిమిటేషన్ ఇన్ సైజ్ అండ్ షేప్. సో ఒక షేప్ ఒక సైజు ఒక పార్ట్ కి ఒక టూల్ కి ఒక షేప్ ఒక సైజ్ మాత్రమే ఇవ్వగలం. అదే ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలంటే కనుక మళ్ళీ ఏం చేయాలండి మళ్ళీ టూల్ డిజైన్ చేసుకోవాలి. మళ్ళీ టూల్ డిజైన్ చేసుకొని మళ్ళీ దాని యొక్క మెయింటెనెన్స్ మళ్ళీ సో ఇదంతా కూడా రిపీటెడ్ ప్రాసెస్ అండి. ఓకేనా. సో డిఫెక్ట్స్. సో జనరల్ గా డిఫెక్ట్స్ ఏంటి అంటే కనుక మెటీరియల్ మనం హీట్ చేసి బీటింగ్ ఇస్తాం. అంటే ఏంటి రిపీటెడ్ గా స్ట్రెస్ కంప్రెసివ్ స్ట్రెస్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక బ్రేకేజెస్ అనేవి మైక్రో క్రాకింగ్. సో అంటే చూడండి ఇక్కడ చిన్న చిన్న క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది మెటీరియల్ స్ట్రెంత్ ఏదైతే మనకి స్ట్రెంత్ ఉంటుందో ఆ స్ట్రెంత్ అనేది కొంచెం కోల్పోయే అవకాశం ఉంటుంది. అండ్ యాక్యురసీ. సో మనకి యాక్యురసీ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదండి ఒక డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే ఈ డయాగ్రామ్ లో మనకు కావాల్సింది లీనియర్ షేప్ అండి. సో కానీ ఇక్కడ మనకు మెటీరియల్ అనేది బెండ్ అయ్యి వచ్చింది. సో దేనివల్ల వస్తుంది అంటే కనుక మనం ఏదైతే హ్యామరింగ్ చేస్తున్నామో ఎప్పుడైతే హ్యామరింగ్ చేస్తున్నామో అప్పుడు మెటీరియల్ అనేది పర్ఫెక్ట్ గా రాదండి. ఎంతో కొంత బెండింగ్ అయ్యి సో అలా వస్తుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకి యాక్యురసీ అనేది మిస్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి ఎస్ హుక్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ షేప్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ అనేది ఫామ్ చేస్తాం. లెంత్ ఓకేనా. కట్ ద రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ మెటల్ పీస్ విత్ యాక్సా. సో యాక్సా ఉపయోగించుకొని ఒక రాడ్ ని ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ వరకు కట్ చేస్తామండి. నెక్స్ట్ ఎక్కడెక్కడ వరకు బెండ్ అవ్వాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నాకు ఇక్కడ బెండ్ అవ్వాలి, ఇది బెండ్ అవ్వాలి అండ్ ఈ బెండ్ అవ్వాలి, ఇది బెండ్ అవ్వాలి అండ్ ఇది లైట్ గా ట్విల్ట్ అవుతూ వస్తుంది. ఓకేనా. సో అలాగా మార్క్ చేసుకుని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాన్ని హీట్ చేస్తున్నామండి. ఓకేనా. మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ ని వీఆర్ హీటింగ్. సో హీట్ ది మైల్డ్ స్టీల్ రాడ్ ఇన్ కోక్ ఫర్నేస్ till red hot temperature attains and remove the job from the furnace and make the required shape and the size of this piece on one. So ఇది ఎస్ హుక్ ప్రిపేర్ చేసే మెథడ్ అండి. సో మీకు ఎస్ హుక్ చేసే మెథడ్ ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడండి. సో ఈ టైప్ ఆఫ్ ఎస్ హుక్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకేనా. సో ఏదైతే మనకి రాడ్ ఉంటుందో ఆ రాడ్ అనేది ఎంత లెంత్ అవసరం అవుతుందో అంత లెంత్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్. సో జస్ట్ ద లెంత్ ఆఫ్ ది రాడ్
ఏదైతే ఉంటుందో అంతవరకు కట్ చేస్తున్నాం. And then we have to place it in a furnace. So by using a hacksaw, we have to cut the workpiece. సో మనకి హ్యాక్సా చూస్తాం కదండి, వర్క్షాప్లో చూస్తాం కదా. అండ్ బెంచ్ వైజ్ కూడా మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో అంతవరకు కావాలనుకుంటున్నాను, అంతవరకు కట్ చేస్తున్నానండి. సో నెంబర్ ఆఫ్ హుక్స్ ఎన్ని కావాలనుకుంటున్నాం అన్ని వర్క్ పీసెస్ అనేవి కట్ చేస్తున్నాను. సో ఫర్నేస్ అండి, ఓకేనా. సో ఈ ఫర్నేస్లో తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం అంటే యాన్విల్. సో యాన్విల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక మనకి బెండ్ చేయాలనుకునేవి బెండ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో చూడండి అన్న, హ్యామరింగ్ చేస్తున్నాను. ఓకే, ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉన్నాయి కదా మీకు, ఆ షార్ప్ ఎడ్జెస్ రావడం కోసం సో 2 ఫేసెస్ మీద రిపీటెడ్గా బీట్ చేస్తున్నాడు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్లాట్ మనకి ఏదైతే షార్ప్ ఎడ్జ్ ఉందో షార్ప్ అనేది ఫామ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసారో లేదు. సో స్టార్టింగ్లో మనకు చూపించింది ఏంటి, ఒక రౌండ్ ఎడ్జ్ ఉన్నది, ఒక ఫ్లాట్ ఏంటి షార్ప్ ఎడ్జ్ ఉన్నవి చూపించింది. సో నాకు షార్ప్ ఎడ్జ్ ఫామ్ చేయడానికి ఏం చేశాను, నేను హీట్ చేసి జస్ట్ హ్యామరింగ్ చేశాను. సో చూడండి, ప్రతిదానికి హ్యామరింగ్ చేస్తున్నాము. సో రౌండ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి షార్ప్ ఎడ్జెస్ కింద ఫామ్ చేస్తాం. సో మనకి ఒకవేళ అవ్వకపోతే కనుక మళ్ళీ ఒకసారి హీటింగ్ చేస్తామండి. సో దాన్ని రెడ్ హాట్ కండిషన్ ఆఫ్ ది వర్క్ పీస్ అంటారండి. సో దాన్ని రెడ్ హాట్ కండిషన్ అంటారు. సో చూస్తే కనుక చాలా వేడిగా ఉంటుంది. సో మనకి ఇన్ కేస్ రౌండ్ గా కావాలన్నా రౌండ్ గా కూడా చేసుకోవచ్చు. సో 2 ఎడ్జెస్ ఉన్నవి మనకి షార్ప్ ఎడ్జెస్ కింద చేస్తున్నాడు. సో ఒకసారి, సో విత్ ద హెల్ప్ ఆఫ్ యాన్విల్ ఐఎమ్ జస్ట్ బెండింగ్ ది హుక్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా హుక్ ని ఎలా బెండ్ చేస్తున్నాడు. సో దీన్ని ఫోర్జింగ్ అనుకుంటాం అన్నమాట, ఓకేనా. సో ఏదైతే మనకి 2 రౌండ్స్ కావాలో 2 రౌండ్స్ అనేవి ఎస్ఎఫ్లో
ప్రొడ్యూస్ చేసాము. సో సడన్ కూలింగ్ చేస్తున్నాము జస్ట్. సో యాన్విల్ యొక్క ఒక ఎడ్జ్ అనేది అలా ఉంటుందండి అది. ఓకేనా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యాన్విల్ వీ హ్యావ్ టు ఫార్మ్ ఎస్. సో మనకి వర్క్షాప్ లో చేసి ఎంత ఈజీగా అయితే ఉండదండి. సో మనకి అక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 members or 3 members అనేది మనం ఈ హుక్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. సో మనకు వర్క్షాప్ లో చేస్తామండి ఇవి. సో యాన్విల్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయండి. ఓకేనా. సో ఇది రౌండ్ ఎడ్జ్ యాన్విల్, అది ఫ్లాట్ ఎడ్జ్ కి. సో 2 types ఆఫ్ యాన్విల్స్ ఉన్నాయండి ఇక్కడ. అది 2 type ఒక దాంట్లోనే ఉన్నాయి. మనకి కూడా సేమ్ అలాగే ఉంటుంది యాన్విల్. సో మనం ఇక్కడ ఏం చేయాలన్నా కూడా హీట్ చేయాల్సిందేనండి. హీట్ చేయకపోతే కనుక ఆ మెటీరియల్ అనేది ఏమవుతుందంటే కనుక క్రాక్స్ ఫామ్ అయిపోతాయి. ఓకేనా. మెటీరియల్ క్రాక్ ఫామ్ అయిందంటే కనుక బ్రేక్ అయిపోతుంది. సో అలా బ్రేక్ అవ్వకుండా కనుక మనకి మెటీరియల్ అనేది ఫామ్ చేయాలి అంటే కనుక మనం యూజింగ్ ఫోర్జింగ్. సో యూ నీడ్ టు హీట్ 8 ఫర్ ఎవ్రీ హ్యామరింగ్. సో ప్రతి ఒక్కసారి మనం హ్యామర్తో కనుక మనం దాని మెటీరియల్ని బీట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మనకి హీట్ చేయాల్సిందేనండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతిసారి హీటింగ్ చేస్తున్నాము అండ్ దెన్ వీఆర్ అప్లైయింగ్ కంప్రెసివ్ ఫోర్స్. సో పైన ఉన్న రస్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాము. సో ఇదే ప్రాసెస్ మనం వర్క్షాప్ లో చేస్తామండి. ఓకేనా. ప్రాసెస్ అంతా కూడా వర్క్షాప్ లో చేస్తాం మనం. బట్ మన దగ్గర ఉన్న ఫర్నేస్ ఏంటంటే కనుక బై యూజింగ్ నార్మల్ ఫ్యూయల్స్ అండి, అంటే కోల్ని ఉపయోగించుకొని హీట్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఫోర్జింగ్ అంటే. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ రోలింగ్ హ్యామర్స్ and types of rolling. Okay, applications of rolling and advantages and disadvantages. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తామండి. రోలింగ్. సో మనకి సిలబస్ అయితే కనుక ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% వరకు కంప్లీట్ అయిందండి. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. సో అలా ఉన్న రాడ్ని మనం అలా తయారు చేసుకుంటూ వచ్చాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ లో చూస్తే కనుక రాడ్ అనేది రౌండ్ ఎడ్జ్ లో ఉంది. తర్వాత ఏదైతే మనకి షార్ప్ ఎడ్జ్ ఉందో ఆ షార్ప్ ఎడ్జ్ ని కూడా రౌండ్ చేసాము అండ్ దెన్ బెండ్ యూజింగ్ యాన్విల్. ఓకేనా. సో ఒకసారి మనం చూస్తే కనుక ఫోర్జింగ్ హ్యామర్స్, సో రోటరీ ఫోర్జింగ్ చూసాము, ఫోర్జింగ్ డిఫెక్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్. మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి రోలింగ్, ఫోర్సెస్ ఇన్ రోలింగ్, నెక్స్ట్ పవర్ రిక్వైర్మెంట్స్. సో రోలింగ్ అనేది కొంచెం ప్రాసెస్ అనేది బాగుంటుందండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తామండి. అండ్ నెక్స్ట్ హాట్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ గురించి కూడా మనం లాస్ట్లో చూస్తాం. ఓకే. ఆఫ్టర్ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ఏదైతే వైర్ డ్రాయింగ్, ట్యూబ్ డ్రాయింగ్ ఉందో ఆ తర్వాత మనం ఏదైతే హాట్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ ఉందో అవి చూస్తారండి. ఓకేనా. సో మనకి మ్యాక్సిమం ఈ వీక్ లో కూడా ఈ 4th యూనిట్ కంప్లీట్ అయిపోవచ్చండి. సో వీటికి అన్నిటికీ మెటీరియల్ పంపిస్తానండి నేను. ఓకేనా. థ్యాంక్ యూ.